హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ హాల్ వీడియో. ఇవాళ హాల్ వీడియోలో కొన్ని మంచి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ చూపిస్తాను. నాకు పర్సనల్గా వర్క్ అయినవి. ఇందులో కొన్ని రీసెంట్గా నేను ట్రై చేసినవి ఉన్నాయి, కొన్ని ఎప్పటి నుంచో ట్రై చేసినవి ఆల్రెడీ మీతో షేర్ చేసినవి కూడా ఉన్నాయి. కాకపోతే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. స్పెషల్లీ నా స్కిన్కి చాలా బాగా వర్క్ అయిందనమాట. సో ట్రైడ్ అండ్ టెస్టెడ్, అందుకే మీకు చూపిస్తూ ఉన్నాను. ఇందులో ఏ ప్రోడక్ట్ అన్నా మీకు ఖచ్చితంగా యూస్ అవ్వచ్చు. కొన్ని అయితే నేను మస్ట్ ట్రై అని చెప్తాను. సో ఆ ప్రోడక్ట్స్ అన్ని ఇవాళ చూపించేస్తాను. నాదైతే అంత గ్రేట్ స్కిన్ కాదు. నాకు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ కొంచెం ఒక్క సైడ్ ఎక్కువ పోర్స్ ఉండేవి. ఇది వరకు కూడా నేను మీకు చెప్పాను. ఇప్పుడు చాలా క్లియర్ అయిపోయింది. చదువుకునేటప్పుడు కాలేజ్ డేస్లో పింపుల్స్ అవి ఉండి వాటిని అన్ని అలా గిల్లేయడం వల్ల నాకు పోర్స్ అయితే బాగా ఫామ్ అయ్యాయి. దాంతో చాలా ఇయర్స్ సఫర్ అయ్యాను. ఇప్పుడు మీరు చూసారంటే నో ఫిల్టర్, నథింగ్. సో ఇప్పుడు నాకు అసలు పోర్స్ ఏమి ఉండవు అనమాట. అక్కడక్కడ కొంచెం పిగ్మెంటేషన్ కూడా ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయింది. దీంతో స్టార్ట్ చేద్దాం. ఓకే, మాస్క్తో స్టార్ట్ చేద్దాము. ఈ మధ్య నేను తెప్పించుకున్న మాస్క్, ఈ మధ్య యూజ్ చేస్తూ ఉన్న మాస్క్ క్యూట్గా ఉంటుంది. దీని ప్యాకేజింగ్ అంతా లుక్. అండ్ దీనికి చాలా మంచి రివ్యూస్ విన్నాను. రివ్యూస్ విన్న తర్వాత నేను ఇది ట్రై చేద్దాం అనుకున్నాను. ఇదేంటంటే ఒక ఫేస్ మాస్క్ అనమాట. ఐ మీన్ క్లే మాస్క్, గ్రీన్ క్లే మాస్క్. దీని పేరే అంతే, పొల్యూషన్ ప్లస్ యాక్నే డిఫెన్స్ గ్రీన్ క్లే మాస్క్. ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉన్నాం, ఆఫీస్కి కాలేజ్కి వెళ్తూ ఉంటాం కదా, పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతుంది స్కిన్ డెఫినెట్గా. అలాంటప్పుడు స్కిన్ లోపల నుంచి కూడా మన డర్ట్ కానీ ఇవన్నీ రిమూవ్ చేయడానికి మంచిగా వర్క్ అవుతుంది అనమాట ఇది. అండ్ ఈ స్మెల్, ఇది కొంచెం నాకు చిన్నప్పుడు ఈ రెక్సోనా సోప్ అలా ఉంటుంది కదా, అలాంటి స్మెల్ గుర్తు చేస్తుంది. సో ఇది మామూలు క్లే మాస్క్ ఎలా వేసుకుంటాము, అప్లై చేసేసి కాసేపు అయిన తర్వాత, స్పెషల్లీ ఇదైతే నైట్ టైమ్స్ పడుకునే ముందు అప్లై చేసాము అంటే చాలా ఎఫెక్టివ్గా అనిపించింది నాకు. ఇది ఇంకా చాలా ఉంది చూసారా. ఇది యాక్చువల్లీ నేను ఒక 4-5 టైమ్స్ యూజ్ చేశాను. పొద్దున్న లేచిన తర్వాత, ఆ తర్వాత 1 డే తర్వాత మనకు కొంచెం సాఫ్ట్గా బ్రైట్గా అనిపిస్తుంది అనమాట స్కిన్. ఆ డిఫరెన్స్ అయితే నేను చూశాను. సో చాలా బాగుంది. నేను రివ్యూస్ చూసే తీసుకున్నాను. సో నాకు నచ్చింది, అందుకే నేను రివ్యూ చేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎలాగో మాస్క్ గురించి మాట్లాడుతున్నాం కదా, నెక్స్ట్ కూడా మాస్కే చూపిస్తాను. ఇది కూడా నేను రీసెంట్గా అంటే ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఇది కూడా నేను రివ్యూస్ చూసే తీసుకున్నాను. ఎలా ఉంటుందో ట్రై చేద్దాము అని, కొత్త ప్రోడక్ట్స్ ట్రై చేద్దాం అనిపించి తీసుకున్నాను. ఇది వచ్చి ఫాక్స్టైల్ ద డివా ఓవర్ నైట్ గ్లో మాస్క్. ఇదేంటంటే మీరు పార్టీస్కి కానీ, లేకపోతే చిన్న అకేషన్స్కి, ఈవెన్ వెడ్డింగ్స్కి, అలాంటప్పుడు మీకు మంచి గ్లో కావాలనుకోండి, ఏదైనా ఒక స్పెషల్ డే ఉంది, లైక్ యానివర్సరీస్, బర్త్డేస్, వాట్ ఎవర్, అలా మంచిగా గ్లో కావాలి మీ స్కిన్లో అన్నప్పుడు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇట్ సేస్ రివీల్స్ గ్లోయింగ్ స్కిన్, ఈవెన్ స్టోన్ అండ్ టెక్స్చర్. సో డెఫినెట్గా మనకి పిగ్మెంటేషన్ లేకపోతే కొంచెం ప్యాచెస్ అలా ఉంటుంది కదా, ఈవెన్ స్కిన్ టోన్ చాలా మందికి ఉండదు. సో అలాంటప్పుడు మీరు ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. స్కిన్ కొంచెం ఈవెన్ అవుట్ చేస్తుంది. ఆఫ్ కోర్స్ అంటే పర్మనెంట్ అని నేను చెప్పను, బట్ డెఫినెట్లీ ఇది యూజ్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఒక 3-4 డేస్ వరకు అయితే ఆ గ్లో కానీ, ఆ ఈవెన్ స్కిన్ టోన్ కానీ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక మాస్క్ చూపిస్తాను. ఇవాళ ఎక్కువ మాస్క్ గురించి మాట్లాడుతూ ఉన్నాను, బికాస్ ఈ మాస్క్ వేయడం వల్లే మనకి నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. స్పెషలీ నాకేంటంటే ఫస్ట్ నుంచి ఈ స్కిన్ కేర్ రొటీన్, నైట్ టైం ఇవన్నీ చేయాలంటే బాగా బద్ధకం. సో నేనేం చేయను, జస్ట్ ఈ మధ్య నేను స్టార్ట్ చేసిందంతా ఇలా మాస్క్ వేసుకొని కొంచెం మాయిశ్చరైజ్ చేసుకోవడం, లేకపోతే సీరం రాసుకోవడం అనమాట. చాలా హెల్ప్ అయింది. అందుకే ఇవాళ ఎక్కువ నేను మాస్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ అయితే ఇది నేను ఆల్రెడీ మీకు షేర్ చేసినట్టున్నాను, బట్ అగైన్ నాకు వర్త్ అనిపించింది. మాస్క్ గురించి ఎలాగో మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి నేను ఇవన్నీ మిక్స్ చేసి అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో స్పెసిఫిక్ ప్రోడక్ట్ అని మెన్షన్ చేయను, కానీ ఇవన్నీ చాలా బాగున్నాయి. అగైన్ డిపెండ్స్ ఆన్ యువర్, మీకు ఏ అవసరం ఉందో దాన్ని బట్టి. గ్లో కావాలంటే అది ట్రై చేయొచ్చు, లేకపోతే స్కిన్ లైట్నింగ్ కావాలి అంటే ఇది ట్రై చేయొచ్చు. ఇలా మీకు అవసరాన్ని బట్టి మీరు వాడుకుంటారు కదా అని. ఇదైతే కలర్ బార్ కో ఎర్త్ వైటమిన్ సి ఫేస్ మాస్క్. నా వైటమిన్ సి ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు కదా. చాలా వైటమిన్ సి ప్రోడక్ట్స్ మన ఈ స్కిన్ కేర్ రెజ్యూమ్లో కానీ అలా యూజ్ చేసుకుంటే, ఐ మీన్ ఇన్కార్పొరేట్ చేసుకుంటే బెటర్. ఇందులో లెమన్ పీల్, గ్రేప్ సీడ్, షీ బటర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది కూడా, ఈ స్మెల్ కూడా బాగుంటుంది. అసలు నేను ఇది ఓపెన్ చేయలేదు, అప్పుడే స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ కూడా బాగుంటుంది. అండ్ ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది ఆర్గానిక్ అనమాట. అన్నీ కూడా మీకు నేను చూపించే అన్ని ప్రోడక్ట్స్ కూడా అందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్, స్కిన్ డ్యామేజ్ చేయడం అలాంటివి ఏం లేవు. బట్ ఇది ఇంకా చాలా ఆర్గానిక్ అని నాకు అనిపిస్తుంది. జస్ట్ యాజ్ ద నేమ్ సేస్ కో ఎర్త్ అని, పారాబెన్, సిలికాన్ ఫ్రీ, ఎలాంటి టాక్సిక్ ఇంగ్రీడియంట్స్ ఉండదు. అండ్ ఇంకొక గేమ్ చేంజర్ అని చెప్తాను స్కిన్ కేర్ దీనిలో ఏంటంటే, ఇదిగో ఫేస్ మాస్క్. నువ్వు అసలు మన స్కిన్కి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ కదా, ఆబ్వియస్లీ వాటర్ ఇంటేక్ వల్ల ఉంటుంది. అండ్ ఇంకోటి మనం ఈ మాస్క్ యూజ్ చేయడం వల్ల ఇవి చాలా మంచి హైడ్రేషన్ వస్తుంది. దీనివల్ల కూడా గ్లో వస్తుంది ఫేస్కి. ఈసారి నేను ఇది ఎప్పుడు ట్రై చేయలేదు, ఈసారి తెప్పించాను 3-4 మంత్స్ బ్యాక్ అగైన్. ఇందులో ఒక 12 ప్యాక్ ఆఫ్ 6 అంట.
ఇలా 6 డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అగైన్ మీ స్కిన్ కి కావాల్సినట్టు ఇదైతే యాంటీ ఏజింగ్, ఆ తర్వాత ఇది లెమన్ ఆయిల్ కంట్రోల్, ఇది హెర్బ్స్ అన్నమాట, ప్యూర్ హెర్బ్స్, చాలా బాగుంటుంది. ఇది వచ్చి ట్యాన్ రిమూవ్ చేసి ఫర్మ్ స్కిన్ ఇవ్వడానికి. క్యూక్యుంబర్ ఎంత బాగుంటుందో మనకి తెలుసు. అండ్ ఇది బెర్రీస్, ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ అయితే అలోవేరా. సో ఇవన్నీ నచ్చాయి, నేను 2 తెప్పించుకున్నాను బికాజ్ అగైన్ ఒక్కో దాని వల్ల ఒక్కో యూజ్ ఉంటుంది. ఒకటి ఫుల్ నేను యూజ్ చేశాను. సో ఇది నెక్స్ట్ అన్నమాట. అండ్ దాంతో పాటు ఇంకొక బెస్ట్ ఫేస్ మాస్క్ చూపిస్తాను, డెర్మాఫిక్. వీళ్ళ ప్రోడక్ట్స్ చాలా ఉంటాయి, మీరు ఆల్రెడీ యూజ్ చేసి కూడా ఉండొచ్చు. బట్ నేను అగైన్ ఈ ఫేస్ మాస్క్ అయితే ఎప్పుడు యూజ్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇది అగైన్ పోర్ టైట్నింగ్ అనమాట. సో నేను ఎక్కువ నా స్కిన్ కేర్ లో ఈ పోర్స్ రిలేటెడ్ యూజ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇది పోర్ టైట్నింగ్ మాస్క్, ఇది కూడా చాలా చాలా బాగుంది. మంచిగా సెల్స్ లోకి వెళ్ళి మీ స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది. అండ్ ఇది నాకు చూసిన వెంటనే ఇంగ్రీడియంట్స్ కానీ దీని మీద ఇది చదివిన వెంటనే నాకు చాలా బాగా నచ్చింది, అందుకే ఇది తెప్పించుకున్నాను. 100% న్యాచురల్ కోకోనట్ వాటర్. అండ్ ఇది ఇందాక చెప్పినట్టు పోర్ టైట్నింగ్ యూజ్ చేస్తుంది. సో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వైటమిన్ సి గురించి మాట్లాడాం కదా, సో వైటమిన్ సి సిరం కూడా ఒకటి చూపిస్తాను. నేను ఒక 2-3 సిరమ్స్ యూజ్ చేస్తాను. అందులో ఒకటైతే కంటిన్యూస్ గా యూజ్ చేస్తాను ప్రతిరోజు నైట్. అది కాకుండా మార్నింగ్స్ అలాంటప్పుడు నేను యూజ్ చేసే వైటమిన్ సి సిరం అయితే కొంచెం మారుతాయి, డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉంటాయి. బట్ ఆ వైటమిన్ సి ఆ ఫార్ములా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అనమాట. ఇందులో SPF 25 కూడా ఉంటుంది. ఎప్పుడైనా మీకు హడావుల్లో సన్ స్క్రీన్ వేసుకోకపోయినా ఓకే. సో ఇది కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇది కూడా నేను ఆల్రెడీ మీకు చూపించాను, కానీ డెఫినెట్లీ మీరు ఎన్ని యూజ్ చేసినా కూడా సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్. విచ్ తెలిసినా కూడా నేను ఎప్పుడు యూజ్ చేసేదాన్ని కాదు, బద్ధకం. బట్ ఈ మధ్య స్కిన్ కేర్ లో ఎవ్రీడే అని చెప్పను, బట్ ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద డేస్ నేను యూజ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చూపించాను, ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది కానీ ఇది టోటలీ వర్త్. ఇక్కడైతే బెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనమాట. అండ్ ఫైనలీ నా రీసెంట్ ఫేవరెట్, ఇప్పుడు నేను చూపించిన వాటితో దీనికి ఏం సంబంధం ఉండదు కానీ ఇది బాగుంది, అందుకే ఐ థాట్ ఇది కూడా ఇంక్లూడ్ చేద్దాం కదా అని. ఇది మీరు ఆల్రెడీ ట్రై చేశారో లేదో, ఇది ఒక లిప్స్టిక్ అనమాట ఫ్రమ్ కలర్ బార్, సింఫుల్ మ్యాట్ అని. దీని గురించి నేను చాలా విన్నాను ఇది వరకు, బట్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఈసారి ఫైనలీ ట్రై చేశాను. యాక్చువల్లీ నాకు ఈ ప్యాకేజింగ్ ఇది భలే నచ్చింది అనమాట. నేను లిప్స్టిక్ మీద చూసారా ఇలా చిన్న హార్ట్స్ ఉంటాయి, చాలా బాగుంది. ఇప్పుడు నేను వేసుకుంది అదే, ఇది చాలా లైట్ కోట్ వేసుకున్నాను అనమాట. ఇది ఇంకొంచెం డార్క్ గా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ దీన్ని కొంచెం ఆరెంజ్ షేడ్ తో మిక్స్ చేస్తే ఒక డిఫరెంట్ టోన్ వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. సో ఐమ్ జస్ట్ లవింగ్ దిస్ ఈ మధ్య. అండ్ ప్యాకేజింగ్ అని చెప్పాను కదా, చూడండి ఇలా క్యూట్ బాక్స్ లో వస్తుంది అనమాట, ఇలా పెట్టొచ్చింది. సో చూసారు కదా, అంతే ఇవాళ హాల్ వీడియో అయితే. ఐ హోప్ దిస్ వాస్ యూస్ఫుల్ అండ్ సీ యూ ఆల్ వెరీ సూన్.